నా పేరు జి శ్రవణ్ కుమార్ అండి. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం సుండూపుట్టు గ్రామంలో నివసిస్తున్నామండి. మేము ఇక్కడ స్థానికంగా ఒక 35 సంవత్సరాల పైబడి నుంచే ఇక్కడ నివసిస్తున్నామండి. అయితే ఇది మా ఇల్లు అండి. మా ఇంటికి దగ్గరలోనే ఈ చెట్టు గత 10 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా లోన పుచ్చిపోయి పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉందండి. చాలా సార్లు న్యూస్ పేపర్స్ కి ఇవ్వడం కానీ, మన పత్రికల వాళ్ళకి, మీడియా వాళ్ళకి అందరికీ తెలియజేసాం, కరెంట్ వారికి కూడాను. కానీ ఎవరు వచ్చి ఇక్కడ పట్టించుకునేది లేదు. చాలా సార్లు చెప్పామండి. ఇవాళ పైగా వారపు సంత, శుక్రవారం పూట మాకు ఇక్కడ సంత జరుగుద్ది. ఈ సంతలో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు దేవుడి దయ వల్ల. అయితే చాలా బీభత్సమైన గాలి వాన రావడంతో ఈ చెట్టు కూలిపోయింది. పైగా ఇదే కాకుండాను మా వీధిలో ఇలాగ 4-5 చెట్లు ఫుల్లీ డ్యామేజ్ అయిపోయిన చెట్లు కూడా ఉన్నాయండి. అది చూసి అధికారులు, మన ఆర్ఎంబి వారు కానీ, ఫారెస్ట్ వారు కానీ, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారు కానీ వచ్చి స్పందించి చేస్తే బాగుంటుందండి. అయితేనండి ఆర్ఎంబి వారు ఇప్పటి వరకు ఎవరు రాలేదండి. ఈ చెట్టు ఇలా పడిపోయినందుకు వచ్చి చూసి కనీసం ఈ పక్కకి జరపడానికి కూడా రాలేదు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ రెవెన్యూ వాళ్ళు వచ్చి కొద్దిగా ఇలా క్లియర్ చేశారండి. కొద్దిగా త్వరగా యాక్షన్ తీసుకొని చేసినట్లయితే ఇక మీదట ఎటువంటి ప్రాణ నష్టం జరగదు. ఇటువంటి కొలాప్స్ అయిన చెట్లు ఏమైనా ఉన్నట్లయితే తొలగించడం మంచిదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.